అందరికీ శుభోదయం. ఈరోజు మనం అతి మంచితనం అనర్థదాయకం అనే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మనం ఒక చిన్న కథని చెప్పుకుందాం. పూర్వం ఒక ఊరిలో కాలభైరవుడు అనే ఒక పాము ఉండేది. అది భయంకరంగా బుసలు కొడుతూ చూసేటోళ్లకు భయం కల్పించేదిగా ఉండేది. అటువైపు ఎవ్వరు వెళ్ళాలన్నా వెళ్ళకపోదురు భయపడి. ఒకసారి ఒక మునీశ్వరుడు అటు నుంచి వెళుతూ ఈ పామును చూసి ఏంటి కాలభైరవ, అంతగానం బుసలు కొడతావు, అందరినీ అట్లా భయపెడుతున్నావు, అందరినీ ఇంతగా భయభ్రాంతులను చేసి నువ్వేం బావుకుంటావు? జాలి, దయ, కరుణ, సాధుత్వం ఇట్లాంటివి ఉంటేనే కదా మనం భగవంతుని కృపకు పాత్రలం కాగలుగుతాము. నీ విధానాన్ని మార్చుకో అని ఆ మునీశ్వరుడు ఆ సర్పానికి చెప్పి వెళ్ళిపోయిండు. పాపం మునీశ్వరుడు చెప్పిండు కదా అని ఆ పాము అదే విధంగా జీవించడం ప్రారంభించింది. ఇక కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ మునీశ్వరుడే మళ్ళీ అటుగా వచ్చి మళ్ళీ ఈ పామును చూసి అయ్యో ఏంటి కాలభైరవ ఇట్లా అయిపోయినావు, బక్క చిక్కి, ఎంతో బొద్దుగా లావుగా ఎంతో చైతన్యంతో అట్లా ఉండేవాడివి, ఇట్లా అయిపోయినవేంటి అని అడిగిండు ఆ మునీశ్వరుడు. అప్పుడు ఆ పామన్నది, మునీశ్వర మీరే కదా చెప్పిండ్రు, జాలి, దయ, కరుణ అన్నిటితో ఉండాలి, ఎదుటి వాళ్ళను భయభ్రాంతులను చెయ్యొద్దు, ధర్మబద్ధమైన జీవితం గడపాలి అని మీరే చెప్పిండ్రు. మీరే చెప్తే నేను అట్లనే జీవిస్తున్నా, కానీ నాకేం దక్కింది ఫలితం? చిన్న పిల్లవాడు కూడా ఓ రాయితోనే ఓ కర్రతోటి నన్ను కొట్టిపోతున్నాడు, మరి అందుకే ఇట్లా బక్క చిక్కిన మరి అని అన్నది ఆ పాము. అప్పుడు ఆ మునీశ్వరుడు అన్నాడట, నిన్ను మంచిగా ధర్మబద్ధంగా జీవించమన్నమాట నిజమే, కానీ అది నీకే ప్రమాదంగా మారినప్పుడు నీ రక్షణ కొరకైనా కానీ నువ్వు కొంచెం బుసలు కొట్టాలే, బెదిరించాలే. నువ్వెందుకు బాధలు భరించాలే? ఇతరులను బాధ పెట్టకూడదు, అంతేకాని మనం బాధను భరించవలసిన అవసరం లేదు కదా. నువ్వు కాస్త బుస కొట్టినట్టయితే వాళ్ళు భయపడి ఇక్కడి నుండి పారిపోదురు, నీ వైపుకి ఎవరు రాకపోదురు. ఎవ్వరమైనా కానీ మంచితనం ఉండాలి, కానీ అతి మంచితనం పనికిరాదు. మన మంచితనం వల్ల మనమే ఇబ్బందులకు గురి అయినప్పుడు మన రక్షణకు మనము కొంత మనకున్న ఏదో శక్తిని మనం వినియోగించుకోవాలి అని చెప్పిండట మునీశ్వరుడు. అంటే అంతే కదా, మరి మనం కొంతమంది ఇళ్లల్లో చూస్తుంటాం, పాపం ఎంత తెలివి ఉన్నవారైనా కాస్త మెతకదనంతో ఎదురు మాట చెప్పకుండా ఎవరేది చెప్పినా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వారికే అందరూ పనులు చెప్తూ ఉంటారు, అందరు మాటలు అంటూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు అతి మంచితనం అస్సలు పనికిరాదు. మంచితనంతో ఇతరులకు మనం మేలు చెయ్యాలి, కరెక్టే, కానీ అది మనలను మనం ఇబ్బంది పెట్టుకుంటూ మనకు మనం బాధపడుతూ ఎదుటివారి యొక్క అధికారాన్ని మనం భరించవలసిన అవసరం లేదు. అందుకే మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం మనకు పనికిరాదు. మనలను మనం రక్షించుకోవడం అనేది మనకు జీవితంలో చాలా అవసరము. ఏమంటారు?